హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? టుడే ఒక కొత్త వీడియోతో మీ దగ్గర రావడం జరుగుతుంది. ఈ వీడియోలో కంప్లీట్గా మీ స్పీడ్, కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ 34 వర్డ్స్ పర్ మినిట్ ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలో చెప్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో టైపింగ్ టైనర్ అని టైప్ చేయండి. ఈ టైపింగ్ టైనర్ ఓపెన్ చేయగానే మనకి సెకండ్ వచ్చే లింక్ ఓపెన్ చేయండి, ఫ్రీ డౌన్లోడ్ అని. సో ఇక్కడ డౌన్లోడ్ నౌ వస్తుంది. సో డౌన్లోడ్ నౌ క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ నౌ చేసిన తర్వాత రీస్టార్ట్ ద డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ డౌన్లోడ్ ప్రాసెస్ అని కంప్లీట్ అవుతుంది. సో కంట్రోల్ జే చేయగానే ఆ డౌన్లోడ్ అవుతున్న వీడియో యొక్క ప్రోగ్రెస్ మొత్తం కనిపిస్తుంది. కంట్రోల్ జే. డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు షో ఇన్ ఫోల్డర్కి వెళ్ళండి. ఈ షో ఇన్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే సాఫ్ట్వేర్ యొక్క బ్యాకప్ కనిపిస్తుంది. సో ఇది ఓపెన్ చేసి రైట్ క్లిక్ ఓపెన్ చేసి ఆ సాఫ్ట్వేర్ని రన్ చేయండి ఫ్రెండ్స్ మీ కంప్యూటర్లో. సో రన్ చేయగానే ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు వస్తుంది. నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్. ఎస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అగైన్ నెక్స్ట్. సో అగైన్ నెక్స్ట్ క్లిక్ చేయగానే ఆ సాఫ్ట్వేర్ చాలా ఈజీగా మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ మీద అగైన్ క్లిక్ చేయండి. సో ఆ సాఫ్ట్వేర్ అనేది మనకి ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ వీడియో ఇక్కడ మొత్తం టైపింగ్ టైనర్, బూస్ట్ యువర్ టైపింగ్ స్పీడ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేసి ఐఎమ్ ఏ న్యూ యూజర్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ గేమ్స్ మీద క్లిక్ చేసుకోండి. సో గేమ్ మీద క్లిక్ చేయగానే మీకు లెటర్స్ అనేవి టైప్ చేయడం రాదు కాబట్టి ఫస్ట్ గేమ్స్ ఓకే చేసి స్టార్ట్ చేయండి. మీ ఏఎస్డిఎఫ్ సెమికోలన్ ఎల్కేజీ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అరేంజ్ చేసుకోండి స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా. ఏఎస్డిఎఫ్ సెమికోలన్ ఎల్కేజీ. సో వస్తున్న లెటర్స్ని ఇన్ టైంలో టైప్ చేయండి ఫ్రెండ్స్. సో కీబోర్డ్ అస్సలు చూడొద్దు, ఓన్లీ టు అబ్జర్వ్, ఓన్లీ మానిటర్ ఓన్లీ. సో ఆ లెటర్స్ వస్తుంటే ఆ లెటర్ని టైప్ చేస్తూ ఉండండి. ఈ విధంగా టైప్ చేయడం వల్ల కీబోర్డ్లోని లెటర్స్ని మీరు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా కీబోర్డ్ చూడొద్దు. సో ఇలా టైప్ చేస్తూ ఉండండి. మీ స్కోర్ కూడా పక్కన డిస్ప్లే అవుతుంటుంది. సో ఇదంతా అయ్యాక నెక్స్ట్ మీద విష్ చేస్తే మీ స్పీడ్ ఎంత వస్తుందో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే చేయండి. నెక్స్ట్ వర్డ్స్ మీదకి వెళ్ళండి. అక్కడ స్టార్ట్ చేస్తే కొన్ని వర్డ్స్ నేమ్స్ వస్తాయి. నేనైతే యానిమల్స్ తీసుకున్నాను. సో ఇక్కడ టైప్ చేస్తున్నాను ఎలిఫెంట్. సో టైప్ చేయగానే స్పేస్ నొక్కగానే ఆ వర్డ్ మిస్ అయిపోయింది. సో ఆ వర్డ్ అనేది మిస్ అయ్యింది. ఇప్పుడు నాకు కొద్ది ఈజీ వచ్చేసింది ఫ్రెండ్స్. బిఫోర్ నేను ఎప్పుడైతే గేమ్స్ వేసి చేయడం వల్ల టైపింగ్ చాలా ఇంప్రూవ్మెంట్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ అన్నీ కూడా టైప్ చేయగలుగుతున్నాను. సో ఈజీగా టైప్ చేయగలుగుతున్నాను. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను, నా యొక్క స్పీడ్ కనిపిస్తుంది. ఇది ఫైనల్గా మీ స్పీడ్ ఎంత వస్తుంది. మీరు ఏదైనా జాబ్కి వెళ్తే మీ స్పీడ్ అడుగుతారు ఫ్రెండ్స్. సో ఫర్ మినిట్ 30 వస్తుందా 20 వస్తుందా అడుగుతారు. ఇక్కడ తీసుకోండి, ఒక థర్డ్ పారాగ్రాఫ్ తీసుకొని ఒక 5 minutes టైం పెట్టి స్టార్ట్ చేయండి. అక్కడ ఒక పారాగ్రాఫ్ కనిపిస్తుంది. సో ఆ పారాగ్రాఫ్ని యాస్టీగా మీరు టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ ఉన్నట్టు క్యాప్స్ లాగా స్మాల్ టైప్ చేయండి. నేను అయితే టైప్ చేస్తున్నాను. సో పక్కన మీకు రైట్ సైడ్ టైం డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో వీడియో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. రెడ్ కలర్ ఎప్పుడైతే వస్తే రాంగ్ అని వచ్చినట్టు మీ స్కోర్ అనేది డౌన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మిస్టేక్ చేయకండి. సో ఫర్దర్గా ఈ విధంగా టైప్ చేయండి. చేసాక నెక్స్ట్ క్లిక్ చేస్తే మీ స్పీడ్ అని వస్తుంది. నేను మొత్తం మ్యాటర్ టైప్ చేయలేదు, 28 వచ్చిన స్పీడ్ నాకు. ఈ టైపింగ్ టైనర్ వాళ్ళు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఈ సైట్లో సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ చేయండి. ఈ విధంగా చేసి మీ స్పీడ్ యొక్క ఇంప్రూవ్మెంట్ పెంచుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఒక ఎగ్జాంపుల్, ఒక వీడియో మీకు కూడా ఈ ఎండింగ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో అనేది ఇప్పుడు డిస్ప్లే అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. సో సమ్ స్టూడెంట్స్ అండ్ సో బిఫోర్ ప్రాక్టీస్ చేసిన వీడియో మీకు అప్లోడ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క స్పీడ్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేస్తున్నారో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో వీళ్ళకి పర్ మినిట్ 50-60 కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. ఏదైనా సరే ఏం లేదు ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేయడం వల్ల ఏదైనా కూడా ఈజీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, మీ స్పీడ్కి ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. మంచి అవకాశాలని మీరు వస్తాయి మీకు. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ బై. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ?
టుడే మరి ఒక కొత్త వీడియోతో మీ దగ్గర రావడం జరుగుతుంది. ఈ వీడియోలో కంప్లీట్గా మీ స్పీడ్, కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ 34 వర్డ్స్ పర్ మినిట్ ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో టైపింగ్ టైనర్ అని టైప్ చేయండి. ఈ టైపింగ్ టైనర్ ఓపెన్ చేయగానే మనకు సెకండ్ వచ్చే లింక్ ఓపెన్ చేయండి, ఫ్రీ డౌన్లోడ్ అని. సో ఇక్కడ డౌన్లోడ్ నౌ వస్తుంది. సో డౌన్లోడ్ నౌ క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ నౌ చేసిన తర్వాత రీస్టార్ట్ ద డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ డౌన్లోడ్ ప్రాసెస్ అని కంప్లీట్ అవుతుంది. సో కంట్రోల్ జే చేయగానే ఆ డౌన్లోడ్ అవుతున్న వీడియో యొక్క ప్రోగ్రెస్ మొత్తం కనిపిస్తుంది. కంట్రోల్ జే. డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు షో ఇన్ ఫోల్డర్కి వెళ్ళండి. ఈ షో ఇన్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే సాఫ్ట్వేర్ యొక్క బ్యాకప్ కనిపిస్తుంది. సో ఇది ఓపెన్ చేసి రైట్ క్లిక్ ఓపెన్ చేసి ఆ సాఫ్ట్వేర్ని రన్ చేయండి ఫ్రెండ్స్ మీ కంప్యూటర్లో. సో రన్ చేయగానే ఈ విధంగా మీకు వీడియోలో చూపించినట్టు వస్తుంది.